మీరు చెప్పినట్టే వాడు బాడీని మార్చరీలో పెట్టేశా. అందరికీ నమస్కారం. శ్రీ నందగోపాల్ చక్రవర్తి మా అన్నయ్య పీపుల్ మార్ట్ కంపెనీ స్థాపించి వచ్చిన ఆదాయంలో 50% పైగా కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్య వైద్యం అందిస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఈ రోజు ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించినందుకు సంతోషిస్తున్నాను. ఆయన తమ్ముడినైనందుకు గర్వపడుతున్నాను. ఇప్పుడు అన్నయ్య మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. అందరిలాగే నేను ఒకప్పుడు నాకెందుకు సక్సెస్ రావటం లేదు అని, వై am I నాట్ సక్సెస్ఫుల్ అని బాధపడిన వాణ్ణే. మరేం చేస్తే సక్సెస్ వచ్చిందో తెలుసా? వెదురు చెట్టు కోసం గింజల్ని భూమిలో పాతి నీళ్లు పోస్తే మరుసటి రోజుకు ఏమీ రాదు, తరువాత వారానికి ఏమీ రాదు, నెలకి ఏమీ రాదు, ఏడాదికి రాదు. కానీ 3 ఏళ్ల తర్వాత మొలకొస్తుంది. ఆ తర్వాత అది ఎదగడం మనం అలా చూడాలి. ఆ 3 ఏళ్ళు లోపల అది ఏం చేస్తుందో తెలుసా? అది పైకి ఎంత ఎత్తు ఎదుగుతుందో అంత లోపలికి దాని వేరుల్ని దిప్పుతుంది. సక్సెస్ అయ్యాక మనం ఎంత ఎత్తు ఎదగాలి అనుకుంటామో అవ్వక ముందు అంత గ్రౌండ్ వర్క్ చేసుకుని ఉండాలి. ఆ గ్రౌండ్ వర్కే సక్సెస్ అవ్వడానికి రీజన్. థ్యాంక్ యూ. అందుకే నేను స్టెప్ బై స్టెప్ ఎదగడాన్నే నమ్ముతాను. నా పీపుల్ మార్ట్ కుటుంబ సభ్యులందరితో ఒక విషయం చెప్పాలి. పిలుపుకే కుటుంబ సభ్యులు అంటాను గాని నాకు నిజంగా మీ అందరినీ కుటుంబ సభ్యుల్ని చేసుకోవాలని ఉంది. కానీ ఎలాగో తెలీదు. నేను 2 నెలల్లో చనిపోతున్నాను. ఐఎమ్ సఫరింగ్ విత్ న్యూరో డీజెనరేటివ్ డిసీజ్. డాక్టర్స్ మాక్సిమం 2 నెలలని చెప్పారు. మన కుటుంబానికి పెద్దగా ఈ విషయం చెప్పడం నా బాధ్యత కదా. ఐఎమ్ లివింగ్ హ్యాపీలీ. ఐ వాంట్ టు డై హ్యాపీలీ. ఐఎమ్ లివింగ్ సక్సెస్ఫుల్లీ. ఐ వాంట్ టు డై సక్సెస్ఫుల్లీ. ప్లీజ్ కష్టపడి కట్టుకున్న కంపెనీ సార్. 15 years కష్టం సార్. వదిలేండి సార్ ప్లీజ్. అన్నా చెప్పన్నా, నువ్వైనా చెప్పన్నా ప్లీజ్ అన్నా. వదిలేనా చెప్పన్నా. అలా ఎలా అడుక్కోమనిపిస్తుందా? కాపాడుకోలేని వాడు కింగ్ ఎలా అవుతాడు? Am I right? ఖాళీ చెవులతో ఉన్నవాడికి డబ్బు కావాలి, డబ్బున్నవాడికి పవర్ కావాలి, పవర్ ఉన్నవాడికి ప్రపంచం కావాలి. ఎదిగిన కంపెనీ అంటే ఎదిగిన ఆడపిల్ల లాంటిది. ఆరేసు కూర్చుంటే ఇలాగే ఆక్రమించుకుంటాము. పద్మశ్రీ అవార్డు గ్రహీత నందగోపాల్ చక్రవర్తి తన పీపుల్స్ మార్ట్ కంపెనీలోని కార్మికులందరికీ కూడా 50% షేర్స్ పంచాలని ఉందని చెప్పారు. నా పీపుల్ మార్ట్ కుటుంబ సభ్యులందరికీ ఒక విషయం చెప్పాలి. 2 నెలల్లో షేర్స్ అన్ని కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కరికి సమానంగా పంచి మిమ్మల్ని అందరినీ నా కుటుంబ సభ్యులుగా చేసుకుంటాను. ఈసారి ఆక్రమించుకోవడానికి రాజ్యం కాదు, ఒక ఎంపైరే దొరికింది. అథర్వా, 2 నెలల్లో వస్తున్న నీ బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇవ్వాలా అని చూశాను. కరెక్ట్ గిఫ్ట్ దొరికేసిందిరా.
నిన్న నేను లేనప్పుడు మా బాబు దగ్గరకు వచ్చి నీ ప్రాపర్టీ నాకు కావాలి అని బెదిరించింది ఎవడు? నేనే నేనే నేనే. నేనే కంగారు పడి కమిట్ అయిపోకుండా రోయ్. ఇప్పుడు నేను ఒక రౌండ్ వేసుకుంటాను, ఆ తర్వాత ఇదే ఫ్లోలో నేను కాదు నేను కాదు నేను కాదు అంటారు. కాబట్టి చెప్పేటప్పుడు ఒక్కసారి ఆలోచించి చెప్పండి, తర్వాత కొట్టేటప్పుడు నేను అస్సలు ఆలోచించను. అసలు నువ్వు ఎవడి ఏరియాకి వచ్చి రౌండ్ వేసుకుంటానంటున్నారా నిన్ను? ఇంకా మాట్లాడుకుంటానే ఉన్నాం కదా, అప్పుడు ఎందుకు కొట్టావండి? నాకు వీళ్ళలో విలన్ కనిపించాడు. కనిపిస్తే ఇఫ్ ఐ సీ ఎ విలన్ ఇన్ యూ, యూ విల్ సీ అ హీరో ఇన్ మే. నీలో విలన్ నాకు కనిపిస్తే నాలో హీరోని కనిపిస్తాడు. సో నేను మాట్లాడేటప్పుడు నీలో విలన్ అస్సలు బయట రాకూడదమ్మా. అసలు నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్తేనే కదరా. ఇదిగో ఇలాగే విలన్ బయటకు వచ్చేస్తానే. ఇలా హీరో చేస్తాడు. అదిగో నీలో కూడా విలన్ బయటకు వచ్చేసాడు. నీ ప్రాబ్లం ఏంట్రా? అసలు నీ ప్రాబ్లం ఏంటి? అది కాదన్నా, మనలోంచి విలన్ బయటికి వస్తే అన్నలోంచి హీరో బయటికి వస్తాడని ఆల్రెడీ చెప్పాడు కదా. అలా అని సైలెంట్ గా ఉండమంటావా? ఇదే ఈ కోపం తగ్గించుకొని సైలెంట్ గా మాట్లాడితే అన్న చాగంటి కోటేశ్వరలాగా చక్కగా సమాధానాలు చెప్తాడు. నీ ప్రాబ్లం ఏంటి తమ్ముడు? అమ్మ పళ్ళు తెమ్మంది. మరి ఫ్రూట్ షాప్ కి వెళ్ళాలి కదా. నిన్నెవడు ఇంటికి వచ్చి పళ్ళు గట్టిగా నూరాడంట, ఆడి పళ్ళు తెమ్మంది. అలా పళ్ళు నూరితేనే పళ్ళు రాలిపోతాయని చెప్పింది అక్కడ. నువ్వు ఇంకొంచెం అటు తిరుగు. అసలు నీ సమస్య ఏంటి తమ్ముడు? నాకింకా పెళ్లి కాలేదు, ఇంట్లోనేమో సంబంధాలు చూస్తున్నారు. అందాక నేను పంపమంటావా? నీకు ఆ బిజినెస్ కూడా ఉందా? అసలు నన్నేమనుకుంటాడు వాడు? నన్నేమనుకుంటాను అసలు? హ్యాపీయా? సల్లారిందా? ఇలా దగ్గర నీడు నా జీవితంలో ఇంత క్లారిటీ ఉన్న వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదు. నీకోసం అడగడం సరిగ్రాక అన్న మీ దగ్గర పెట్టుపో నవ్వో. ఇంకొంచెం అటు తిరుగు. తమ్ముడు అన్నయ్య. నేను ఎవరినో బెదిరించానన్నావు. రోజు 10 మందిని బెదిరిస్తుంటాం, అందులో మీ నాన్న ఎవరు నాకు ఎలా తెలుస్తుంది నానా? ఒక్క సెకండ్. నానోయ్ రౌండ్ అయిందా? అయింది. ఎంటర్టైన్మెంట్ రౌండ్ నడుస్తుంది అంతేగా? అంతే అంతే. నాకు చూపించు. ఇదిగో. అచ్చా నువ్వు ఈడి కొడుకువా? నీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపైనా సరే ఆ ఇల్లు లాక్కుంటాం. వచ్చేసాడు మీ అందులోని విలన్ వచ్చేసాడు. ఒక నీలో తప్ప అందులోని విలన్ వచ్చాడు. ఇక నాలో హీరో బయటకు వచ్చేస్తాడు. పట్టుకో. నీ కొడుకు కొడుతుండే కదా చాలా కాలం మీ అన్నయ్య కొట్టడం చూసి చాలా కాలం అయిందన్నావుగా. ఆ గుండుగాడిని 4 ఎక్కువైరా. నేను చాలా ఎక్స్ట్రాలు మాట్లాడాడు. మీరు ఊరుకోండమ్మా. ఈ క్లాస్ పిల్లల్ని రెచ్చగొడుతున్నారు. మాకేమైనా అయిందంటే ఆరోగ్యశ్రీ కార్డులు కూడా లేవు తెలుసా? మరి అలాంటప్పుడు ఆర్జం ఎందుకు పెట్టుకున్నావు? ఆడసలే తేడాగాడు. ఆడే రెచ్చగొడతాడు, ఆడే కొడతాడు. ఏం చేస్తాం? మా టైం బాగాలే పెట్టుకున్నాం. అమ్మో, టైం అంటే గుర్తుకొచ్చింది. ఒరే ఆఫీస్కి వెళ్ళవా? టైం అయింది. మర్చిపోయాను అదొకటి ఉంది కదా. ఇంకో చిన్న వార్నింగ్ ఇచ్చి బయలుదేరతానే. మా నాన్న ఒకటే చెప్పాడు, ఏమని? ఏదైనా గొడవ వస్తే అస్సలు ఆలోచించకుండా ఎరగదీసేమన్నాడు. నేను కామన్ మ్యాన్ కదా, ఇది సరిపోద్దిగా. సరిపోయింది. నవ్వుతూ చెప్పు. సరిపోయింది. ఇంకో సరిపోయిందిగా. గుడ్ బాయ్. ఇందాక అమ్మకి వార్నింగ్ ఇస్తానన్నాను కానీ నాకు ఈ డైలాగులే చెప్పి భయపెట్టడం పెద్దగా రాదు. జస్ట్ ఇమాజిన్, ఫస్ట్ టైం కాబట్టి సైలెన్సర్ పట్టుకొచ్చా. మళ్ళీ ఇదే రిపీట్ అయితే ఈసారి సైలెన్సర్ కాదు, కత్తి పట్టుకొస్తా. సైలెన్సర్ తో దెబ్బ పడ్డ ప్రతి చోట కత్తితో వేటు పడిందనుకో.
కత్తి పట్టుకు రాలేదు కాబట్టి నీ చేతులు ఇంకా నీతోనే ఉన్నాయి. ఇవి నీకే బాగున్నాయి. ఆ? జాగ్రత్తగా పెట్టుకో. ఇలానా మరి? ఓకే అన్నా. ఏంటి? ఏం లేదన్నా, వెళ్ళండి. తొందరగా వెళ్ళమనరా. వెళ్ళండి. ఆనంద్ ఎక్కడా? రెడీ అవుతున్నాడు. సార్, టాబ్లెట్స్. వైజాగ్లో ఏదో గొడవ అయిందట సార్. అది వైజాగ్లో ఏం జరిగింది?